నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్చువల్ కోర్ట్ స్టార్ట్ చేసింది. అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు కూడా ఈ వర్చువల్ కోర్ట్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేస్తున్న ఈ కేసులకి ఫిజికల్గా రానవసరం లేదు. ఇవి ట్రాఫిక్ చలాన్స్ కోసం ప్రత్యేకంగా ఈ కోర్టులు స్టార్ట్ చేసింది. పెట్టి ట్రాఫిక్ అఫెన్సెస్ కోసం భారత ప్రభుత్వం వర్చువల్ కోర్ట్ స్టార్ట్ చేసింది. వీడియో ద్వారా కోర్టులు, ఆన్లైన్ ద్వారా కోర్టులు ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ కోర్ట్స్లో చిన్న చిన్న ట్రాఫిక్ అఫెన్సెస్ను పరిష్కరించబడతాయి. ఈ కోర్టులలోని ఈ కోర్ట్స్ అంటే వర్చువల్ కోర్టు ముఖ్య ఉద్దేశం కోర్టులలో ప్రత్యేకంగా అపియరెన్స్ అవసరం లేదు. మీరు ఫిజికల్గా రానవసరం లేదు, అడ్వకేట్స్ని పెట్టుకునే అవసరం లేదు. ఈ పద్ధతిలో వర్చువల్ కోర్ట్స్ 24x7 అంటే 24 గంటలు ఈ కోర్టు పనిచేస్తుంది. ఇది 10 to 5 అని 5 to 6 అని కాదు, 24x7 పనిచేస్తుంది ఈ వర్చువల్ కోర్ట్స్. ఈ పద్ధతిలో అటు క్లయింట్ కానీ ఇటు న్యాయమూర్తి కానీ ఫిజికల్గా కోర్టుకి రానవసరం లేదు. దీనివల్ల అసలు టైం వేస్ట్ కాదు. అదేవిధంగా కోర్టుకి ట్రావెల్ చేసే అవసరం లేదు. 30 జూన్ 2024 నాడు ఈ దేశం మొత్తంలో ఇటువంటి ఈ కోర్సు 28 స్టార్ట్ అయ్యాయి 21 రాష్ట్రాల్లో. ఇవి ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, అస్సాం, ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ కోర్టులు స్టార్ట్ అయ్యాయి. ఈ వర్చువల్ కోర్టుల వల్ల ఎలక్ట్రానికల్లీ ఈ ఫైలింగ్ ద్వారా ఫైల్ చేస్తారు. కోర్ట్ ఫీ లేదు లేదా ఫైన్ ఆన్లైన్ ద్వారా పే చేయాలి. వెబ్సైట్ ఏంటంటే www.pay.ecourts.go.in పే చేయొచ్చు అన్నమాట. ఇప్పటి వరకు 5,24,00,000 కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ట్రాఫిక్ అఫెన్సెస్ పరిష్కరించబడ్డాయి. 56 లక్షల కేసులు ఆన్లైన్ ద్వారా 579.40 కోట్ల రూపాయలు వసూలు చేయబడింది. ఇది 30/6/2024 వరకు. ఇది చాలా బాగుంది. టైం వేస్ట్ కాదు, క్లయింట్లు రాక్కర్లేదు, ఫిజికల్గా రాక్కర్లేదు, మీరు ఇంట్లో కూర్చునే ఇవన్నీ చేయొచ్చు. ఇది బాగుంది అని అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.